brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణలో ఇప్పుడు బీసీ అన్న విషయంలోనే గొడవ జరుగుతోంది. ఇంతకీ బీసీల విషయంలో ఎవరికి చిత్తశుద్ధి ఉంది? బీసీ వర్గాలకు న్యాయం చేస్తున్నది ఎవరు? అన్యాయం జరుగుతున్నది ఎవరి వల్ల? ఎవరిది బీసీల పార్టీ? ఇవి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తెరపైకి వస్తున్న ప్రశ్నలు. తెలంగాణ గట్టు మీద అసలు ఏంటి కుల పంచాయతీ? బీసీల విషయంలో కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. బీసీలకు మీ వల్ల అన్యాయం జరిగిందంటే మీ వల్లే అన్యాయం జరిగిందంటూ ఇరు పార్టీలు విమర్శలు చేసుకోవడంతో పొలిటికల్ హీట్ ఎక్కింది. సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారైన బీసీల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళ రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి బీసీని ప్రధాని చేశామని చెప్పుకునే బీజేపీ బీసీల కోసం ఏం చేసిందని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనే తమ నిర్ణయానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయి ఉండి కూడా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశాన్ని పూరించే విధంగా సాహసోపేతంగా కులగన్న చేపట్టడమే కాకుండా 42% రిజర్వేషన్స్కి అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత ఇస్తామనే మాట చెప్పడం కూడా జరిగింది. ఇవాళ మిమ్మల్ని బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు జవాబు ఇవ్వాలి. రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టి మేము చట్టబద్ధత తెస్తాం. మీరు కేంద్ర ప్రభుత్వం వరకు తీసుకెళ్ళి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేసి యావత్ దేశంలో బీసీలకు న్యాయం చేస్తారా? ఇది సూటిగా మీరు జవాబు చెప్పాల్సిందిగా నేను బండి సంజయ్ గారిని అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇస్తుంది. బీజేపీ పాలనలో 17 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మరి తెలంగాణలో 46% ఉన్న బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ఈసారి 17 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేస్తాం. మరి మీ ప్రభుత్వం లెక్కేంది? ఆ 46% బీసీ జనాభా రేషియో ప్రకారం ఎంతమంది మంత్రులు ఉండాలి? మీ ప్రభుత్వంలో ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారో చెప్పండి. మరి ఇది బీసీలను గౌరవించట, బీసీలను అవమానపరచట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అయితే బీసీలకు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బండి సంజయ్ని వినియోగించుకున్న తీరే దీనికి నిదర్శనమని అన్నారు ఆయన. ఆనాడు రాష్ట్ర మీరు బీసీగా బీజేపీ అధ్యక్షుడిగా ఉంటే కష్టపడుతున్న మిమ్మల్ని బీజేపీ తీసి ఉతికి పారేసింది బయటకి. అది బీజేపీకి బీసీల పట్ల ప్రేమ. మీతో కష్టం చేయించుకొని తీరా ఎన్నికల నాటికి మీరు తీసి బయటేసింది. బీసీల విషయంలో బీజేపీకి ప్రేమ లేదని కాంగ్రెస్ వాదిస్తుంది. అయితే కాంగ్రెస్ వల్లే బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ కౌంటర్ ఇస్తోంది బీజేపీ.